హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అటుకుల పాయసం కమ్మగా సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పెద్ద స్పూన్తో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక దానిలో కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా అలా వేగాక కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుకు నిండుగా అటుకులు వేసి వేయించుకోవాలి. మంచి అరమ వచ్చేదాకా వేయించుకోవాలండి. అటుకులు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు కొలుసుకున్నామో ఆ కప్పుకు నిండుగా బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. అదే కప్పుకు నిండుగా వాటర్ కూడా పోసుకోవాలి. ఆ పాలల్లో పోసుకొని ఒక పొంగు వచ్చాక ఈ వేయించుకున్న అటుకులను అందులో వేసేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికాక ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడరు ఈ తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకొని కలపకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికాక ఇలాగా అమ్మవారికి ప్రసాదంగా చేశానండి. శుక్రవారం నాడు ఇలాగా బౌల్లో వేసేసుకుంటున్నాను నేను. అంతే, ఎంతో సులువుగా చేసుకోవచ్చు అనమాట. శుక్రవారం నాడు చాలా సులువుగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.